నాకు ఇచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను పరిశీలన చేసుకొని మరొకసారి ప్రేమతో ఈ వారము సంఘముగా కూడుకొని దేవుని నామమున ఆరాధించే గొప్ప స్థితిని ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి సమస్తమును బట్టి తండ్రి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు. గడిచిన వారం నేర్చుకున్న పాఠంలోనే ఒక మాట మరలా చదువుకుందాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ప్రతి సమయమందును, ప్రతి వ్యాధినందును, ప్రతి బాధ యందును, ప్రతి కష్టమునందును ఎల్లప్పుడూ దేవుని బట్టి మనము సంతోషముగా ఉండాలి. సంతోషముననేది పోనీబాకండి. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతనది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసేవాళ్ళు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీ ప్రార్థన వ్యర్థము కాదు. ప్రార్థన చేసే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసేవాళ్ళు ధైర్యంగా ఉండడి, సంతోషంగా ఉండడి. మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు కాబట్టి మీ సంతోషము ఖచ్చితంగా న్యాయమైనది. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ప్రార్థన చేయని వారు ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉండాలి. అర్థమైందా? చేయని వారు ఎలా ఉంటారని నేను చెప్పలేను. ప్రార్థన చేస్తే సంతోషంగా ఉంటారు ఖచ్చితంగా. చేయని వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. ఆకాశం ఎంత ఉన్నతముగా, ఎంత విశాలంగా, ఎంత మహిమకలంగా ఉందో చూడండి. ఆకాశము ఆయన సింహాసనము. కాబట్టి ఇదంతా ఎంత అద్భుతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప కూడా అంతే అధికముగా ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అంత అధికమైనటువంటి కృప దేవుడు ఇస్తా అన్నాడు. కాబట్టి దేవుని యొద్ద మనం ఎలాగుండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొద్ద భయము, దేవుని యొద్ద భక్తి గల జీవితము కావాలి. అది చాలా మనిషికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎలాగుండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రెండు ఉండాలి. ఈరోజు ఆరాధన మనం ఆరాధిస్తున్నామంటే దేవునికి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనవి ఏంటి? ఆత్మ సత్యము. ఈ రెండు ఉండాలి. ఆత్మ సత్యము ఈ రెండు ఆరాధనకు ప్రాముఖ్యమైనవి. ఆరాధనకు వచ్చే ముందు 2 నిమిషాల ముందు ప్రార్థన చేసుకొని ఆత్మను ఆత్మ సత్యముతో ఉండు ఇట్లా చెప్తే అవదది. సిద్ధపాటు అనేది ప్రాముఖ్యము. ఆదివారం ఎంత శుభ్రంగా స్నానం చేసి చక్కగా తలంటుకొని వస్తున్నామో ఆత్మను సిద్ధం చేసుకొని రావటం కూడా అంతే ముఖ్యము. సిద్ధపాటుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా చాలా అవసరము, ముఖ్యము. ఇది దేవుని రాజ్యంలో ఉన్న వారికి కావాల్సినటువంటి లక్షణాలు. ఇవి నిబంధనలు అన్నమాట. ఇవి క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సమయం అనేది ఇంపార్టెంట్. అలాగే ఆత్మతో సత్యముతో ఆదివారం మనం సిద్ధపడి రావటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి దేవుని రాజ్యంలో ఉన్న లక్షణాలు. ఈరోజు ఆత్మను గురించి కొద్దిగా మరలా మనం నేర్చుకున్నటువంటి విషయాలను మనం గమనిద్దాం. ఆత్మను గురించి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరాలి. ఒక మాట చక్కగా దేవుడు మనకు రాసించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ బైబిల్ చూడాలి. చూడండి, దేవుడైన యెహోవా, నీ దేవుడు నా దేవుడైనటువంటి యెహోవా ఎక్కడున్నాడు? ఆకాశమందు చక్కగా సింహాసనం ఉంది. సింహాసనం కూర్చొని ఈరోజు ఆయన దృష్టితో అన్ని సంఘాలను, ప్రతి దేశమును, ప్రతి గ్రామమును, ప్రతి పట్టణమును ఉన్న ప్రతి సంఘాన్ని ఆయన దృష్టి ఉంది. ఆయన ఆత్మ ఉంది. కాబట్టి అదే దేవుని ఆత్మ ఈరోజు ఎవరి ఎలా ఉందంట? నీ మీద, నా మీద కూడా, మన సంఘం మీద కూడా ఉంది. చదువమ్మా. మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. మట్టితో చేసినలానే లేచి బయలుదేరి పరిగెత్తాడా? లేదు. లేచి నడిచాడా? నీళ్లు తాగాడా? ఏమైనా తిన్నాడా? ఏమైనా బట్టలు వేసుకున్నాడా? ఏమైనా చేశాడా? ఏమీ లేదు. మట్టితో చేసిన బొమ్మ మట్టిలాగే అట్టాగే ఉంది. మట్టితో చేసిన బొమ్మ అట్లాగే ఉంది.
దానిలో ఏం లేదంట, జీవం లేదు. దానిలో ఏం లేదు, జీవం లేదు. ఆ జీవం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎప్పుడైతే ఆ జీవం ఇచ్చినప్పుడు నరుడు జీవాత్మ ఆయను, జీవించిన వాడాయను. అంటే ఇప్పుడు ఆత్మ లేకపోతే నరుడు జీవిస్తాడా? మీరు మౌనంగా ఉన్నారంటే దాని అర్థం జీవిస్తాడు అని అర్థం. ఆత్మ లేకపోతే నరుడు జీవిస్తాడా? జీవించడు. నరుడు బ్రతకాలి, మనుషుడు బ్రతకాలి అంటే ఏముండాలి? ఆత్మ ఉండాలి. అంటే మనలో ఇది ఆత్మ లేకపోతే ఏమవుతుంది? మనిషి చనిపోతాడు, లేడు ఇంకా ఆత్మ. అంటే మనిషి లోకంలో బ్రతకడానికి మూలమైనటువంటి కారణము దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ. ఆత్మ ఉంటే మనిషి బతుకుతాడు, ఆత్మ లేకపోతే మనిషి. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ మనందరిలో ఉన్నది. ఆత్మ వలననే జీవిస్తున్నాము. కాబట్టి ఆ ఆత్మను భద్రము చేసుకోవటం ఎలా అనేదే మనము నేర్చుకునేటటువంటి వాక్యము. చూడండి, ప్రసంగి గ్రంథంలో మరొక మాట మాట్లాడాడు. 12వ అధ్యాయము ప్రసంగి 12:7 వచనము. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకే వెళ్తుంది. అంటే ఆత్మ నీ స్వాధీనంలో లేదు. నీవు చెప్పినట్టు ఉండదు. అది మరణించిన తర్వాత ఆత్మ నువ్వు ఆ ఇంటికి ఆ ఇంట్లోకి వెళ్ళి నివసించు అంటే అది వెళ్ళదు. మరణించిన తర్వాత ఆత్మ నువ్వు అటుపద నీ కోరికలన్నీ తీర్చుకో అంటే ఈ లోకంలోనే ఉండి కోరికలన్నీ తీర్చుకొని వెళ్ళే స్థితి కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దనే, అంటే ఆయన బంధింపబడిన చోట్లోనే అది బంధింపబడతాయి. ఆయన ఎక్కడైతే పాతాళంలో ఉండమంటాడో అక్కడే ఆత్మలు బంధింపబడతాయి. చనిపోంగులోని లేచి కాసేపు అటు ఇటు తిరిగి ఏం జరుగుతుంది, ఏం చూస్తుంది అనేది ఏమైనా చూసుకుంటుందా? ఏముండదు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకే చేరాలి. దేవుని యొద్దకు చేరుతుంది. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నిర్ణయం, దేవుడి సృష్టిలో ఉంచినటువంటి నిబంధన. కాబట్టి మనిషికి ముఖ్యంగా కావాల్సినది ఏంటిదంటే నీ ఆత్మ. ఆత్మను గురించి ఆలోచన పెట్టుకో. దేవుడిచ్చిన ఆత్మను గురించి ఆలోచన పెట్టుకో. ఆ ఆత్మకు దేవుడిచ్చేటటువంటి ఆహారం ఇవ్వు. ఈ లోకానుసారమైనటువంటి ఆహారము కాదు. చూడండి, ఈ లోకానుసారమైనటువంటి ఆహారము కాదు. అందుకే అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన జీవించును. దేవుని మాట వలన జీవించును. ఈ శరీరానికి ఆహారం అవసరము కాబట్టి శరీరానికి తీసుకుంటాం, కానీ ఆత్మకు దేవుని మాట అవసరము. అందుకే మనం ఇక్కడ ఆదివారంలో కూర్చుంటాం. అందుకే దేవుని వాక్యమును వింటుంటాం, దేవుని యొక్క మాటలను మనం వింటుంటాం. ఇది ఎక్కడికి వెళ్తుందంటే నీ ఆత్మకి వెళ్ళాలి. నీ చెవులకు వెళ్తుందిలే కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నీ ఆత్మలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనం దేన్ని పోషిస్తున్నామంటే ఆత్మను పోషిస్తున్నాం. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావంటే ఆత్మను పోషిస్తున్నావు. నువ్వు వాక్యం వింటున్నావంటే ఆత్మను పోషిస్తున్నావు. నువ్వు పాట పాడుతున్నావంటే ఆత్మను పోషిస్తున్నావు. నీవు పాట వింటున్నావు అంటే ఆత్మను పోషిస్తున్నావు. సువార్త ప్రకటిస్తున్నావు అంటే ఆత్మలను పోషిస్తున్నావు. అనేకులకు సువార్త వినిపించి మారు మనసు పొందేలాగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే ఆత్మలను పోషిస్తున్నావు. సంఘాల్లో దేవుని సువార్త బోధిస్తున్నామంటే ఆత్మలను పోషిస్తున్నాము. ఇక్కడ కూర్చున్నంతసేపు నీ ఆత్మ గురించి ధ్యాస ఉండాలి కానీ ఇంట్లో బయట ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది అన్న ధ్యాస నీకు ఉండకూడదు. ఎవరేం చెప్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఇంట్లో జరుగుతున్నటువంటి ఆలోచనలు ఇక్కడ కూర్చొని ఆలోచించడానికి లేదు. దానికి చాలా సమయం ఉంది. పెద్ద పెద్ద పంచాయతీలకి చాలా సమయాలు ఉన్నాయి. కానీ దేవుని మందిరంలో ఉన్నప్పుడు పెద్ద చిన్న అని కూడా ఏమీ లేదు. అందరూ సమానముగా దేవుని దృష్టికి భయంతో కలిగి ఉండాలి. దావీదు నేను రాజును కదా, నేను పైన కూర్చుంటాను అంటే ఉండదు. అక్కడ యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ యాజకుడు కూర్చుంటాడు. దావీదు కూడా సామాన్యుల్లాగా వచ్చి కూర్చోటమే. గొప్ప గొప్ప దేశాల్లో ప్రధానులైనా సరే వారు సామాన్యులుగా మందిరంలోకి వచ్చినప్పుడు వాళ్ళు సామాన్యులు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని వెళ్ళిపోవడమే. అదే దేవుని యొక్క స్థితి. దేవుడు కోరుకున్న విషయం కూడా అదే. ఎవరు హెచ్చింపబడరో, ఎవరు తగ్గింపడరు, అందరూ సమానముగా ఉన్నటువంటి ఆలోచన దేవుని దృష్టికి.
కాబట్టి ఆత్మ విషయంలో మనము ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సంఘములో ఉన్నప్పుడు ఆత్మను పోషించడానికే నువ్వు సిద్ధపడి రావాలి. ఈరోజు ఆత్మను పోషించడానికి ఏం వాక్యం దొరుకుతుంది అనే ఆలోచనతోనే రావాలి. కాబట్టి బ్రతికున్నటువంటి మనలో ఏది ముఖ్యమంటే నీ ఆత్మను గురించి నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు ఇక్కడున్న మందిరంలో ఉన్న, బయట ఉన్న, ప్రయాణిస్తున్న, వేరొక దేశం, వేరొక మార్గం, వేరొక చోటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నా, నీకు ఉండాల్సినటువంటి ధ్యాస ఏంటంటే నీ ఆత్మను గురించి. ఎందుకంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరాలి. నీ ఆత్మకు కావాల్సినటువంటి అలంకరణ ఎక్కడ దొరుకుతుందంటే మందిరంలో దేవుని వాక్యం చేత నీకు దొరుకుతుంది. సరే, మందిరంలో కాకపోయినా నువ్వు ఇంట్లో చదువుకుంటావుగా వాక్యం, ఇంట్లో చదువుకుంటావు, ఇంట్లో వాక్యాలు వింటావు, వీటన్నిటి చేత చక్కగా నీ యొక్క ఆత్మ పోషింపబడుతుంది, ఆత్మలో వర్ధిల్లుతున్నావు, ఆత్మ ఆశీర్వదింపబడుతుంది దీని ద్వారా. అది నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచన చేయకపోతే, ఇటు స్థితి నువ్వు ఇయ్యకపోతే దేవుని యొద్దకు చేరదు. శరీరమును గురించి కాదు, దేని గురించి ఆలోచన చేయాలి? ఆత్మను గురించి ఆలోచన చేయాలి. ఆత్మను గురించి ఆలోచన చేయాలి. కాబట్టి ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరాలి. ఈ ఆత్మ గురించి నిజంగా దేవునికి చాలా దృష్టి ఉంది, చాలా ప్రణాళిక ఉంది. నరులారా తిరిగి నా యొద్దకు రండి, ఇట్లాగే విమానాలు వేసుకొని శరీరంతో వెళ్ళిపోయేది కాదు, అది ఆత్మ చేతనే మనం వెళ్తాము. ఎందుకు ఆత్మ చేత అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక మనం కూడా ఆత్మలాగానే మరలా దేవుని యొద్దకు చేరతాము. ఆత్మ ద్వారానే మరలా దేవుని యొద్దకు చేరతాము. ఇప్పుడు కొన్ని వచనాలు మరలా ఉన్నాయి. దేవుని యొద్దకు చేరడానికి గల ఆత్మ ఏంటో చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్తగా వినండి దేవుని ఆలోచనలు. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయిటికైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు, చూడండి, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. చాలా ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ. నరుడు జీవాత్మ అయ్యాడు, ఆ జీవాత్మలోనే మనం జీవిస్తున్నాము, మంచిదే. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధుడైన దేవుని ఆత్మ మనం పొందుకోవాల్సినటువంటి స్థితి. క్రైస్తవులమైనటువంటి మనము ఆ పరిశుద్ధుడైనటువంటి ఆత్మ పొందుకోవాల్సినటువంటి స్థితి మనం కలిగి ఉన్నాము. చూడండి, మనం దేవుని పోలిక చొప్పున మనం నిర్మింపబడ్డాము. అంటే మన పోలిక ఏంటంట? దేవుని పోలిక. మన పోలిక దేవుని పోలిక. మన లక్షణాలు కూడా దేవునియే ఉండాలి, మన ఆలోచనలు కూడా దేవునియే ఉండాలి, మన తలంపులు కూడా దేవునియే ఉండాలి, మన ఆత్మ కూడా దేవునిదే ఉండాలి. అదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మను కూడా మనం ఏమవ్వాలంట? పొందుకోవాలి. అదే దేవుని యొక్క సంకల్పము. మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలనే దేవుని యొక్క ఆలోచన. అప్పుడే మనం దేవుని కుమారులుగా పిలువబడతాము, దేవుని రాజ్య వారసులుగా పిలువబడతాము. అప్పుడే దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరగలుగుతుంది. దేవుని యొద్దకు మనం చేరగలగాలి అంటే మనం ఏం ధరించుకోవాలంట? పరిశుద్ధాత్మను ధరించుకోవాలి. మరలా చెప్తున్నాను, ఈ శరీరము ఈ లోకంలో మట్టిలో కలిసిపోతుంది. మరలా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు చేరాలని ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు దేవుని యొద్దకు చేరాలంటే ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందాలి. రోమీలకు రాసిన పత్రికలు కూడా రాశాడు, నన్ను అడిగిన ఎడలని నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను, లోక సువార్తలో. అది కూడా తర్వాత చదువుదాం. పరిశుద్ధాత్మను ఆయన ఇస్తానంటున్నాడు. లోకమందు మనిషికి ఏది అవసరం అంటే పరిశుద్ధాత్మను అవసరము. అది ఎలా పొందుకోవాలో చెప్తాను నేను. యోహాను సువార్త 7వ అధ్యాయం, అది కూడా చెప్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాలు చదవండి. ఆ యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. చూడండి, క్రీస్తు ప్రభు వారు మరలా మాట్లాడుతున్నారు. ప్రాముఖ్యమైన మాటలే క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏంటంట? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చే. జీవజల నదులు అంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు?
ఆత్మను గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఇంకా ఏం ఆత్మ గురించి? పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువారు వస్తారు. క్రీస్తు ప్రభువారు వచ్చి యోహాను దగ్గర ఏం తీసుకుంటారు? బాప్తిసం పొందుతాడు. బాప్తిసం పొందిన తర్వాత పామురం వలె వచ్చి ఆయన మీద ఏం వాలింది? పరిశుద్ధాత్మ వచ్చింది. చూడండి, ఇప్పుడు క్రీస్తు ప్రభువారు అంతకు ముందు ఆత్మతోనే నడుచుకుంటూ వచ్చాడు. అది దేవుని ఆత్మ, దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ. మనకు జీవాత్మ ఎలాగ ఇచ్చాడో, నరునికి జీవాత్మ ఎలా ఇచ్చాడో, క్రీస్తు ప్రభువారు జీవాత్మ ద్వారా వచ్చినటువంటి ఆ నది యొద్దకు వచ్చి ఆయన ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన తర్వాత పామురం వల్ల ఏమొచ్చింది? పరిశుద్ధాత్మను ఆయన పొందుకున్నాడు. అలాగే జీవాత్మతో బ్రతుకుతున్నటువంటి మనము తర్వాత క్రీస్తు ప్రభువారి వల్ల ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. క్రీస్తు ప్రభువారి వల్ల ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. ఆయన దేవుని కుమారుడుగా ఎలాగ పిలువబడతాడో మనము కూడా అదే దేవుని కుమారులనుగా పిలువబడతాము. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా ముఖ్యము. చాలా ముఖ్యము. మనుషుడు ఏం ఆలోచిస్తాడంటే బ్రతుకుతాడు, చనిపోతాడు. ఈ మధ్యకాలంలో మనది ఇదే జీవితం మనది అని అనుకుంటాడు. దేవుడు నిర్ణయించాడు ముందుగానే ఆదివారము, శనివారం విశ్రాంతి దినము. దేవుడు అది ముందుగానే ప్రకటించేశాడు, జనాలకి నిబంధనలో ఉంచాడు. నువ్వు ఏదేదో ప్లాన్లు చేసుకుంటావు, కాదు, అది శనివారం విశ్రాంతి దినమే అని. అప్పుడు జనమంతా ఏం చేయాలి? నరులంతా ఇంటికాడే ఉండాలి. ఇంటికాడే ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. అయితే క్రీస్తు ప్రభువారి పునరుద్ధాన దినము కాబట్టి ఆదివారం మనం ఎంచుకున్నాము. ఆదివారం మనము క్రీస్తు ప్రభువారి పునరుద్ధాన దినము మనం ఆదివారం సంఘంగా కూడుకుంటున్నాం. కానీ దేవుని నిబంధన, దేవుని ఆజ్ఞ పోలేదు. శనివారం విశ్రాంతి దినం అన్నాడు కానీ ఆదివారం అనలేదు. కాబట్టి బయటికి ఊర్లు వెళ్ళిపోవచ్చా? మనకి ఇష్టానుసారమైన పనులు చేసుకోవచ్చా? లేదు. నిబంధన ఆజ్ఞ అలాగే ఉంది. నీవు ఆదివారమున నువ్వు ఎక్కడికి ఉండాలి. ఆదివారం నీవు ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట అదే. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఒక ఆత్మగా వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్నారో మనం కూడా అదే స్థితిలో ఉండాలి. మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని కుమారులనుగా మనము పిలువబడతాము. చూడండి, ఇక్కడ తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పిన. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి యేసు మహిమపరచబడిన తర్వాతే మిగిలిన వారికి కూడా ఏం కలుగుతుందంట? పరిశుద్ధాత్మ అనేది కలుగుతుంది. ఇట్లాగా ఆయన ఆత్మను గురించి గ్రంథంలో రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల ఆత్మ స్వభావం గలవారే కానీ, అంటే ఆత్మను పొందుకోవటం వల్ల మనం ఆత్మ స్వభావము గలవారమే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఈ ఆలోచన చేసుకోండి, మీ మైండ్లో ఆలోచన చేసుకోండి. నేను శరీర స్వభావమును ఇప్పుడు బ్రతుకుతున్నాను అంటే దేవుని ఆత్మ నాలో ఉందా? మీరు అనుకోవాలి. అది నేను పరీక్షించుకుంటా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నేను శరీర స్వభావముతో నేను బ్రతుకుచున్నాను అంటే దేవుని ఆత్మ ఈరోజు నాలో ఉందా లేదా అనేది మీరు ఆలోచన చేయాలి. శరీరమును ఆస్పాదం చేసుకుని బ్రతుకుతున్నా, శరీర ఆలోచనలతోనే బ్రతుకుతున్నానంటే దేవుని ఆత్మ నాలో ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుని ఆత్మ మీలో లేదు ఉంటే మంచిదే. ఉంటే నువ్వేమవుతావంటే చక్కగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. లేదు కాబట్టి నువ్వు దేవుని యొద్దకు వెళ్ళలేవు. దేవుని యొద్దకు నీవు వెళ్ళలేవు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే నీవు దేవుని ఆత్మను ధరించుకోవాలి. దేవుని ఆత్మను నువ్వు పొందాలి. కాబట్టి నువ్వు శరీర స్వభావముతో ఈరోజు ఈ లోకంలో బ్రతికావు అంటే దేవుని ఆత్మ నాలో లేదు, మనలో ఉండదు. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం దేవుని కుమారులనుగా పిలువబడతాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు చూడండి. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు.
మీరైతే ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, మీరైతే ఆయనను ఎరుగుదురు, పరిశుద్ధాత్మను ఎరుగుదురు, దేవుని వాక్యమును మీరు గ్రహిస్తున్నారు. ఈరోజు మీరు నమ్మవలసినటువంటి విషయం ఏంటంటే, నరునికి జీవము ఊదెను, నరుడు జీవాత్మ అయ్యను, దేవుని యొద్దకు మరలా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు చేరాలి. ఇది మీరు నమ్మినప్పుడు మీరు పరిశుద్ధాత్మ దానిని కూడా మీరు పొందాలి అని నమ్మాలి. అది ఎలాగ అంటే క్రీస్తు ప్రభువారి ద్వారానే మీరు పొందగలుగుతారు. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మీరు పొందగలుగుతారు. ఇప్పుడు ఇంకా నమ్మవలసింది ఏంటంటే, మీరు ఆయననైతే ఎరుగుదురు, ఈ వాక్యం మీరు ఎరుగుదురు, ఈ వాక్యము మీకు తెలుసు కాబట్టి ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరైతే దేవుని మాటను విని దేవుని లోబడుతున్నారో వారిలో ఆయన నివసిస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యమును ఎరిగి ఉన్నాం కాబట్టి మనతో నివసిస్తున్నాడు. ఎట్లా నివసిస్తున్నాడు అంటే ఆత్మగానే నివసిస్తున్నాడు. మనం ఇంకా కొన్ని వచనాలు ఒక చోట చదువుకున్నప్పుడు 7 అంతల ఆత్మలను, అపవిత్రాత్మలను నివసిస్తున్నాయంట. అర్థమైందా? వీళ్ళు ఎవరంటే శరీర స్వభావం చేత బ్రతుకుతున్నటువంటి వారు. వారిలో ఏం లేదు, దేవుని ఆత్మ లేదు. వారిలో దేవుని ఆత్మ లేనప్పుడు మరి ఏ ఆత్మ ఉంది? అపవిత్రాత్మలు ఉన్నవి. కనబడుతున్నాయంటే కనబడట్లా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు చేస్తున్నప్పుడే దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నువ్వు చేస్తున్నప్పుడే దేవుణ్ణి ధిక్కరిస్తున్నావు, నువ్వు చేస్తున్నప్పుడే అపవిత్రాత్మకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నావు. కాబట్టి అది నీకు అనిపించట్లా. కాబట్టి నువ్వు ఇంకా ఏదో ఊహించుకోవద్దు. అపవిత్రాత్మ, దురాత్మ అంటే ఇంకేదో పిచ్చితనంలాగా చేస్తుంది అది ఇది అనుకోవద్దు. నువ్వు చేస్తున్నటువంటి దేవుని విరుద్ధమైనటువంటి క్రియలే అపవిత్రాత్మ క్రియలు. నీ ఆత్మ దానితో సంబంధించినటువంటిదే. లేదు, సమాధుల యొద్ద ఒక దెయ్యం పట్టినవాడు, సేన అనేవాడు ఎలాగ ఉన్నాడో, ఊరి చివర సంఖ్యలతో బంధింపబడి పిచ్చివాడిలాగా అరుచుకుంటూ తిండి తిప్పలు లేక వేల దురాత్మలు ఎలాగున్నాయో, దెయ్యం పట్టడం అంటే, అపవిత్రాత్మ పట్టడం అంటే అదే అనుకుంటున్నారా? కాదు. నీలో ఉన్న శరీర స్వభావమే అపవిత్రాత్మ. నీలో ఉన్న శరీర తలంపులే లేదా దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలే ఒక సేన. అర్థమైందా? ఒక దురాత్మ సమాధుల యొద్ద తిరగవట్ల, మందిరాల్లోనే తిరుగుతూ, ఇళ్లల్లోనే తిరుగుతూ, దేవుని విషయాల్లోనే తిరుగుతూ, ఇట్లాగా కూడా తిరుగుతూ ఉంటుంది అపవిత్రాత్మ. మనకి తెలియకుండానే తిరుగుతున్నటువంటి విషయాలు అపవిత్రాత్మ సంబంధించిన విషయాలు. కాబట్టి వాటిని గుర్తించుకోవాలి. మరలా నీ శరీర స్వభావం జ్ఞాపకం చేసుకో. నీ శరీర స్వభావం, ఆ శరీరానికి ఏమి ఇస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఆ శరీరానికి నువ్వేం పెడుతున్నావు ఆలోచన చేసుకో. శరీరం కంటే నీలో ఉన్న ఆత్మ చాలా చాలా ప్రాముఖ్యము. దానికి చక్కగా ఇవ్వు, దాన్ని పోషించు, వాక్యము చేత పోషించు. ఒక వయసు వచ్చాక, కొంచెం మనం పెద్ద అవుతున్నాక, నీ శరీరానికి కాదు, నీ ఆత్మ విషయం గుర్తుపెట్టుకో. యవన కాలం మందు ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఇంకా చాలా లైఫ్ ఉంది, దేవునిలో రావడానికి సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యవనస్తులు పీడింపబడుతూనే ఉంటారు, యవనస్తులు ఇంకా పోరాడుతూనే ఉంటారు. అది యవన కాలంలో వచ్చేటటువంటి ఆలోచనలు. కానీ ఒక వయసు, ఒక 40, 45, 50 ఇంక వచ్చేసిన తర్వాత ఎవరి గురించి ఆలోచించాలంటే శరీరాన్ని గురించా? ఆత్మను గురించి ఆలోచన పెట్టుకో. నువ్వు మొదలుపెట్టు, ఆత్మను గురించి ఆలోచన చేసుకో. దాన్ని పెంచి పోషించడానికి, అలంకరించుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ ఆత్మ పోషింపబడాలంటే నీ దేహమంతా కంట్రోల్లో ఉండాలి. నీ ఆత్మ పోషింపబడాలని దేహమంతా కంట్రోల్లో ఉండాలి. నీ తల నుండి కింద కాళ్ళ వరకు కూడా కంట్రోల్లో ఉండాలి. నీ చూపు కంట్రోల్లో ఉండాలి. నీ నాలుక, నీ చెవులు, నీ చేతులు, నీ కాలు, ఇవన్నీ ఎలాగ ఉండాలి? నీ హృదయం, నీ మనసు, నీ ఆలోచన, ఇవన్నీ ఎలాగ ఉండాలి? కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉంటేనే నీ ఆత్మను నువ్వు బలపరుచుకోగలుగుతావు. నీ ఆత్మను నీవు పరిశుద్ధపరచుకోగలుగుతావు. ఆత్మ పరిశుద్ధపరచబడిందంటే నీ శరీరము, నీ దేహము పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి వీటిని విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రాముఖ్యమైనది. మనం ఎదుగుతున్నాము, మన ఆత్మ కూడా వర్ధిల్లాలి, ఎదుగుతూ ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్యముతో నిన్ను ఆయన బలపరుస్తూ ఉంటాడు. నీ ఆత్మ ఎదిగే కొద్దీ నీ అవసరతలు ఆయన తీరుస్తూ ఉంటాడు.
నీ ఆత్మ ఎదిగే వర్ధిల్లే కొంది నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. ఆత్మను ఎదగనివ్వటం ప్రారంభించండి. ఆత్మను ఎదగనివ్వటం ప్రారంభించండి. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నంతకాలం నీ శరీరానికి ఏమీ కాదు, నువ్వేం చచ్చిపోవు కూడా. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నంతకాలం నీ శరీరానికి ఏమీ కాదు. కాబట్టి మనం సిద్ధపరచాల్సింది ఏంటి? ఆత్మ. నీ ఆత్మను నువ్వు సిద్ధపరచు, దేవుని వాక్యంతో సిద్ధపరచు, దృష్టి ఉంచు, ఆత్మ పట్ల దృష్టి ఉంచు. నీ ఆలోచనలన్నీ సఫలమవుతాయి. నీ ఆలోచనలన్నీ సఫలమవుతాయి. ముందుగా సంఘములో కూడా అపోస్తల కార్యగ్రంథంలో పరిశుద్ధాత్మను శిష్యులకు ఇచ్చారు. పరిశుద్ధాత్మను శిష్యులకు ఎందుకు ఇచ్చారు? సంఘ ప్రయోజనాల కోసమే ఇచ్చాడు. సంఘ సువార్త ప్రకటింపబడటం కోసమే ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు సువార్త, ప్రతి ఒక్కరు సువార్త విని దేవుని రాజ్యంలో మహిమపరచబడటానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవుని రాజ్యంలో ఎదగడానికి అపోస్తుడైన పౌలు గారికి, శిష్యులకు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. అదే రీతిగా నీవు నీ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత, చూడండి, మీరును సత్యవాక్యమును, ముందుగా ఏంటంట ఇక్కడ వాక్యం, క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, గ్రంథం ఏం చెప్తుందంటే మనందరం ఆత్మ చేత ముద్రింపబడాలి. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. ఎట్లాగా? మీరును సత్యవాక్యమును. ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు. పౌలుకి ఎలాగైతే దేవుని పరిశుద్ధాత్మను ఇచ్చాడో, ఇప్పుడు పౌలు పత్రికల ద్వారా ఎఫెసీల ద్వారా మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరును సత్యవాక్యమును. సత్యవాక్యం అంటే అబద్ధ వాక్యము కూడా ఈ లోకంలో ఉంది. అది ఎవరు ఏర్పరిచాడంటే అపవాది అయిన సాతాను. మీలో కొంత అజ్ఞానులను ఆ అబద్ధ వాక్యములోనికి వాడు తీసుకొని వెళ్ళాలని, దాని ద్వారా దేవుని రక్షణ సువార్తను తప్పించాలన్న ఆలోచన చేత ఏం చేస్తున్నాడు? అబద్ధ సువార్తను కూడా ఆయన ప్రకటిస్తున్నాడు. అపవాది, వాడికి శ్రమ. అజ్ఞానంతో ఆ వాక్యాలు విన్నారనుకోండి, వాడికి శ్రమే. లోకానుసారమైన ఆచారాలు ఆచరిస్తూ అయ్యగారు దేవుని వాక్యం చెప్పాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది అది? లోకానుసారమైనటువంటి ఆచారాలు ఆచరిస్తూనే దేవుని వాక్యం చెప్పారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? కష్టం. అది మనస్సు ఒప్పుకోదు, ఆత్మ ఒప్పుకోదు. అది ఖండిస్తూ గద్దిస్తూ ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది. మనస్తాపం, మనం వేదనతో ఉంటుంది. అందుకే దేవుని సేవకులకి ఆ లోకానుసారమైనటువంటి ఆచారాలకి అసలు ఉండదు. ఇది సత్యవాక్యము. అబద్ధ వాక్యాలు కొంతమంది ఏం చేస్తారు? ఏం కాదులే చేసుకోండి అంటారు. అదేముంది, ఎప్పటి నుంచో తరతరాల నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా అవుతుందా? ఏం కాదులే, చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అంటారు. సత్యవాక్యమును, మీరును సత్యవాక్యమును చెప్పమంటారు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలంటే సత్యములో ఉంటేనే కానీ దాన్ని పొందుకోలేవు. సత్యము తెలిపితేనే కానీ దాన్ని పొందుకోలేవు. సత్యం మాట్లాడితేనే కానీ దాన్ని పొందుకోలేవు. కాబట్టి నువ్వు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడాలి అంటే మొదట నీకు తెలియాల్సింది ఏంటంటే సత్యము తెలియాలి. ఈ సత్యము తెలియకుండా కొంతమంది సేవకులు అడ్డుమల్లేస్తున్నారు. అపవాదేమో దేవుణ్ణి వెన్నకుండా క్రీస్తు ప్రభువారి శిలువ మరణాన్ని అన్న సత్యమును గ్రహించనీయకుండా మరికొంతమంది వెళ్ళిపోయారు. దీని ద్వారా సత్యము కాకుండా అబద్ధం వెళ్తుంది. అబద్ధము చేత ఎవరో కూడా పరిశుద్ధాత్మతో ముద్రింపబడరు. ఏం కావాలంట? ముందుగా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను. సత్యవాక్యం అంటే ఏంటి? రక్షణ సువార్త. రక్షింపబడుతున్నారన్న గొప్ప సువార్త క్రీస్తు ప్రభువారు ఇచ్చారు. క్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ సువార్త అనేది కూడా సత్యమే. ఈ లోకంలో మరి ఎవ్వరి వల్ల నీకు రక్షణ కలగదు. కాబట్టి సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిది. క్రీస్తు ప్రభువారి యందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచితేనే మనము ఆత్మ చేత ముద్రింపబడతాము, దేవుని ఆత్మ పొందగలుగుతాము. కాబట్టి నీవు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పొందాలి అంటే నీలో ఏముండాలి? సత్యం ఉండాలి.
అనగా రక్షణ సువార్త నమ్మాలి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని, ఆయన మార్గములో రక్షణ ఉందని, ఆయన మార్గము ద్వారా పరలోక రాజ్యం ఖచ్చితంగా చేరుకుంటామని, ఆయన మరలా తిరిగి వస్తాడని, మనం లేపబడి ఆయన రాజ్యంలో ఆయన మనకు అనుగ్రహిస్తానన్న జీవమును మనం పొందుతామన్న విశ్వాసము నీలో ఉండాలి. ఈ విషయము నువ్వు ఖచ్చితంగా నమ్మితే నువ్వేం పొందుకుంటావు? పరిశుద్ధాత్మను పొందుకుంటావు. మనము ఇవన్నీ నమ్మిన తర్వాత బాప్తిసం పొందాల్సినటువంటి వారము. మనం కొన్ని విషయాలు తెలియకపోయినా మనము క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటాం. మరి పరిశుద్ధాత్మను నీవు పొందాలంటే వీటన్నిటిని నువ్వు గమనించుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి నువ్వు పరిశుద్ధాత్మ యందు ముద్రింపబడతావు. ఎవరు చేతులు వేయాల్సిన పని లేదు, ఎవరు నీ మీద నూనె వేయాల్సిన పని లేదు. నీవు విశ్వాసం ఉంచిన వాడివైతే నువ్వు ఏమవుతావు అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. చూడండి, లూకా సువార్తలో ఒక చోట రాయబడింది. మరలా దానికి వద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి, ఇక్కడ అడగటం అంటే మరలా నోరేసి ప్రభువా దిగు, పరిశుద్ధాత్మ దిగు, రా, ఏం చేస్తున్నావు, ఇట్లాగ పిలిస్తే రావు. అర్థమైందా? సత్యవాక్యము యందు రక్షణ యందు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమును చెప్తూ యథార్థ స్థితిలో, సత్యమైనటువంటి స్థితిలో ప్రవర్తించినప్పుడే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. అది అడగటం అంటే నోరు తెరిచి అడిగే విషయాలు వేరు, క్రియలు గడిగి అడగటం వేరు. సంతోషమైన బహుమానం కావాలి అంటే క్రియలు చేయడం ప్రారంభించు. దేవుడు కయ్యను అర్పణ ఎందుకు తీసుకోలేదంటే క్రియలు లేకపోవటం వల్లనే కయ్యను అర్పణ దేవుడు తీసుకోలేదు. అట్లాగే నీవు కూడా అలాగే ప్రార్థన చేయటం వల్ల క్రియలు లేకుండా చేసినటువంటి ప్రార్థన, క్రియలు లేకుండా చేసేటటువంటి ఆరాధన వ్యర్థము, ఎందుకు పనికిరానటువంటిది. కాబట్టి క్రియలు చేయటమే ప్రారంభించాలి. ఆత్మ ఎదగడానికి గల కారణం నీ క్రియలు యథార్థమైనటువంటివి అని తెలియపరచడానికి కారణం నీ ఆత్మ ఎదుగుదల. ఒకదానికొకటి రిలేటెడ్. నువ్వు క్రియలు చేసావంటే ఖచ్చితంగా నీ ఆత్మ ఎదిగిందని అర్థం. నువ్వు క్రియలు చేసావంటే కారణం, నీ ఆత్మ ఎదిగిందంటే కారణము నీ క్రియలే. కాబట్టి ఇటు విషయాలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. చక్కగా క్రియలు చేస్తున్నావంటే కారణం కూడా నీ ఆత్మ ఎదిగిందనే ఆలోచన. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మను మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఎఫెసీలకు రండి. కాబట్టి ఎలా అడగాలంటే క్రియల ద్వారానే మనము అడగాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎక్కడున్నాము? 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని యందు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. అది గుర్తుంచుకోండి. నువ్వు ఏ విశ్వాసం లేకుండా, ఏ స్థితి లేకుండా, ఎవరు చేతులు ఉంచినా, ఎవరు ఏం చేసినా పొందుతావో లేదో నాకు తెలియదు. కానీ క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే కనుక నువ్వు ఏం పొందుతావంటే దేవుని ఆత్మను నీవు పొందుతావు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందాలంటే క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచు, నువ్వు పొందుకోగలుగుతావు. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ద్వారానే నువ్వు పొందుకుంటావు. చూడండి, ఇదివరకు కూడా పాత నిబంధనలో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చూడండి ఎట్లాగంటే మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి, చూడండి, ఏదో తైలము పోయడం వల్ల యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చింది. అర్థమైందా? ఏదో తైలము పోయడం వల్ల యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది?
దావీదు మీదకి వచ్చింది. మరొక వచనం చూద్దాం. రెండవ దినవృత్తాంతములు 15:1 చూడండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన ఆజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించును. ఇదిగో మరలా ప్రకటించడానికి దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఆజర్య మీదకి మరలా దేవుని ఆత్మ అనేది వచ్చింది. ఇందాక తైలము పోయడం వల్ల దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. ఇప్పుడు ఏదో ప్రకటింపబడటం చేత దేవుని ఆత్మ ఆజర్య మీదకి వచ్చింది. ఇంకొక అదే 20వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అంతటా వారు 20వ అధ్యాయము 14వ వచనం, అప్పుడు మత్తన్యాకు పుట్టిన ఏహియేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసావు సంతతివాడు లేవీయుడునకు యహాజియేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించును. పాత నిబంధనలో ప్రకటించేటటువంటి విషయాల్లో, దేవుని పనిచేసేటటువంటి విషయాల్లో దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది. అర్థమైందా? దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మహిమపరచబడిన తర్వాత ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ద్వారా మొదటిగా శిష్యులు పరిశుద్ధాత్మను పొందారు. వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది అనగా దేవుని ఆత్మను పొంది వారు దేవుని సువార్తను ప్రకటించారు. వారి ద్వారా సువార్త అనేది ప్రకటింపబడుతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను పొందే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎట్లాగా ఇచ్చారంటే మరలా ఇక్కడ దావీదుకు పోసినటువంటి తైలము చేత కాదు, నీవు విశ్వాసం ఉంచడం ద్వారానే, క్రీస్తు ప్రభువారిని నమ్మటం ద్వారానే, నీ సత్క్రియల ద్వారానే, నీ ప్రవర్తన ద్వారానే, నీ భక్తిగల జీవితం ద్వారానే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. కాబట్టి మనం జాగ్రత్తగా మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనేది ఉంటే మరలా నీ ఆత్మ ఫలిస్తుంది. ఆత్మలో నువ్వు వర్ధిల్లుతావు, ఆత్మలో నీవు ఎదుగుతావు. ఈ ఆశా నిగ్రహం అనేది కావాలి మనిషికి. నీ దేహమునకు ఏం కావాలి? నిగ్రహము కావాలి. దాన్నే కంట్రోల్ అంటున్నాము. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు నిలబడగలుగుతావు, ఆత్మలో వర్ధిల్లగలుగుతావు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటి? ఆత్మఫలములు ప్రతిదీ నువ్వు ధరించుకోవాలి. నీ ఆత్మఫలములు ధరించుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. ఇది చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక చూడండి, మీరు వాని జయించు. మీలో ఉన్నవాడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరును జయించిన వారు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే మనం జయించగలుగుతాము. ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని మనము జయించగలుగుతాము. అపవాది వేచిన అగ్నిబాణములతో కూడా మనం జయించగలుగుతాము, తట్టుకొని నిలబడగలుగుతాము. కాబట్టి జయించగలగాలి. రోమిలకు రాసిన పత్రిక చివరిగా ముగించుకుందాం. 8వ అధ్యాయము 14వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, అది దేవుని ఆత్మ చేత నడిపింపబడితేనే దేవుని కుమారులై ఉంటారు. ఆయన ఆత్మ చేత నడిపింపబడాలి అంటే దేవుని వాక్యమును మనం అంగీకరించాలి, దేవుని వాక్యమును మనం వినాలి, దేవునికి మనం లోబడాలి. పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ పొందితేనే దేవుని కుమారులుగా పిలువబడతాము. మరలా మన దేహంలో, మన విషయాల్లో, మన కుటుంబాల్లో లోపించినటువంటిది దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ. బైబిల్ చూడాలి, దేవుని పరిశుద్ధాత్మ. కాబట్టి నీ ఆత్మను బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు.
నీ ఆత్మను బట్టి జాగ్రత్తగా ఉండు. పరీక్షించుకో, అర్థం చేసుకో, ఆలోచన కలిగి ఉండు, గ్రహింపు కలిగి ఉండు. నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా నీ ఆత్మను నీవు జాగ్రత్త పెట్టుకో. ప్రపంచంలో ఏ చోటకి వెళ్ళినా నీ ఆత్మను నువ్వు జాగ్రత్త పెట్టుకో. జీవము కలిగి ఉన్న ఆత్మయ్య ఉన్న దేవుని నామమును నీవు ఆరాధించు, ఎందుకంటే ఆయన ఆత్మ నీలో నివసించుచున్నది. ఏప్రిల్ రాసిన పత్రిక ఒక చోట రాయబడి ఉంది, దైవ పరిశుద్ధాత్మను అనుభూతిని పొంది మరలా దేవుని విడిచినట్లయితే వాడు శాపగ్రస్తుడిగా ఉంటాడు. అర్థమైందా? దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆత్మలో ఏకీభవించి మరలా నీవు లోకానుసారంగా జీవించిన వాడవైతే నువ్వు దేవుని దృష్టికి శాపగ్రస్తుడిగా ఉంటావు. ఏప్రిల్ రాసిన పత్రిక రాసినటువంటి మాట. కాబట్టి ఎంత ధన్యత పొందుకొని మరలా నువ్వు వెనక్కి వెళ్ళబోకు. కాబట్టి ఆలోచన చేయండి, జ్ఞానం కలిగి ఉండండి, దేవుని ఆత్మ విషయమై ఆలోచన దృష్టి కలిగి ఉండండి. ఎక్కడున్నా సరే మరలా చెప్తున్నా, దేవుని ఆత్మ విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటు మాటలు నన్ను నేను పరిశీలన చేసుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. వాక్యం మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను.